దేవుని పరిశుద్ధ నామములకు మరి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మరి మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కృపా దీవెన గాస్పెల్ మినిస్ట్రీస్ మరి యొక్క ఆదివారపు ఆరాధనకు మరి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రేక్షకులు మరి ఆన్లైన్లో వింటున్న మీ అందరికీ కూడా మరి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఆలయంలో ఉన్న వాళ్ళందరికీ, అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రభు నామంలో మరి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క ఆదివారము మరి ఆరాధన జరుపుకునే ఈ సమయంలో మరి దేవుణ్ణి మనం స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుని నామాన్ని గొప్ప చేయడం, దేవుని కొరకే జీవించడం మన యొక్క జీవిత లక్ష్యం. ఇలాంటి లక్ష్యాన్ని పెట్టుకొని క్రైస్తవులు మరి ముందుకు సాగుతూ ఉండవలెనని నా యొక్క ఆశ. మరి మీరందరూ కూడా విశ్వాసంలో స్థిరపడాలని, విశ్వాసంతో ముందుకు సాగాలని, ఆత్మీయ జీవిత పోరాటములో మరి అలుపెరగక మరి ముందుకు కొనసాగి మరి సాతాను క్రియలను లయము చేసి మరి ముందుకు సాగుతూ ఉండవలనని మరి యొక్క ఆత్మీయ యాత్రలో మరి మీరందరూ కూడా పాల్గొని మరి పాలిభాగస్తులు కావాలని కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్ మరి ఎల్లవేళలా మరి కోరుకుంటుంది. అలాగే మీ అందరినీ స్వాగతిస్తుంది. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మరి మహిమ కలుగునుగాక. మరి యొక్క ఆదివార సమయంలో మరి మనము దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మరి ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. ఆ ప్రార్థన అనంతరము మరి ఒక పాట కూడా మరి పాడుకుందాము. మరి ఆ పాట పాడుకున్న తర్వాత దేవుని వాక్యంలోకి మనం వెళదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము కలిగిన వాడా, మరి నీవు తప్ప మాకెవరున్నారు ఆకాశమందు? నీ ఒక్కడివే నిజమైన దేవుడవు, గొప్ప దేవుడవు ప్రభువా. మరి నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము. ఈ ఆదివారం సమయంలో మరి మే నెల మాసము మరి మొదటి వారము ఆదివారము ప్రభువా, మరి మేము ఏకాత్మతో, ఏక హృదయముతో, ఏక మనస్సుతో నిన్ను స్తుతించు వారముగా, ఘనపరుచు వారముగా నీ మందిరములోకి మమ్మల్ని నడిపించావు. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క మరి కృపా దీవెన పరిచర్యల ద్వారా అనేక ఆత్మలను ప్రభువా మీరు నడిపిస్తున్నారు. మరి ప్రభువా అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. మరి ప్రభువా ఎంతోమంది మరి రోగగ్రస్తులను ప్రభువా మీరు ముట్టి స్వస్థపరుస్తున్నారు. అందును బట్టి కూడా నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ కృపా దీవెన గాస్పెల్ మినిస్ట్రీస్ను ప్రభువా నడిపిస్తున్న మరి మీకు ప్రభువా లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఈ కృపా దీవెన కుటుంబ సభ్యులందరినీ పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ వర్తమానము వింటున్న ప్రతి ఒక్క బిడ్డలను, ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలను ప్రభువా మరి పేరు పేరు వరుసన కూడా మీరు దీవించుమని, ఆశీర్వదించుమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రార్థన ఆలకించి మరి జవాబు దయచేయవాడా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ యొక్క ఆదివారపు ఆరాధనను ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి యొక్క ఆదివారపు ఆరాధనలో మరి ఒక పాట పాడి ప్రభుని గణపరుచుకుందాము. మరి ఆ పాట హోసన్నా మినిస్ట్రీస్ వారి సర్వయుగములలో సజీవుడు. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును?
కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు. జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు. శృంగధ్వనులతో సైన్యమును నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు. శృంగధ్వనులతో సైన్యమును నడిపించువాడవు నీవే. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను. మరణము గెలిచిన బహుధీరుడా. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను. మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు. బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు. బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నరచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే
బహుశూరుడా, సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మరి మహిమ కలుగునుగాక. మరి చక్కని పాడవాడి ప్రభువును గణపరిచి మరి దేవుని ఆరాధించాము. మరి ఆ పాటలో మరి ఎంతో మాధుర్యత ఉంది. మరి ఆ పాట చక్కని పాట. మరి హోసన్న మినిస్ట్రీస్ వారిలో మరి జాన్ వెస్లీ గారు పాడిన పాటను మరి మనము ఇప్పుడు పాడుకున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వయుగములలో ఆయన సజీవుడు, సరిపోల్చగలనా ఆయన సామర్థ్యాన్ని అని ఎంత చక్కని లిరిక్ అండి అది. అలాంటి లిరిక్ రాయటం కూడా అది పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడే అలాంటి లిరిక్స్ మనము రాయగలము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరి ప్రేమతో ప్రాణము పెట్టాడు, అర్పించాడు ప్రాణాన్ని. శ్రమల సంఖ్యలను శత్రువు కరుణించు వాడవు నీవే అని చెప్పి మరి ఆ యొక్క లిరిక్లో మరి రాయబడింది. శూరులు నీ ఎదుట వీరులు కారు ఎన్నడూ కూడా, జగతిని జయించిన మరి జయశీలుడా అని ఎంత చక్కని పాట మరి రాసి దేవుని మహిమపరిచారు. అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయాన మనము కొన్ని మాటలు, దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి యోహాను సువార్త 11వ అధ్యాయం. దయచేసి మరి బైబిల్ ఉన్నవారు మరి బైబిల్ తెరిచి అలాగున ఉన్నదో లేదో కూడా మీరు చూడాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదవడం ప్రతి క్రైస్తవుని యొక్క లక్షణం. ఎందుకంటే మరి నోటితో ఊరికే చెప్పే మాటలు కాదు ఇవి. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు మరి పరిశుద్ధాత్ముడే నడిపిస్తూ ఉంటాడు ఈ యొక్క మాటలను. ఎందుకంటే ఆ మాటలను మనము విశదీకరిస్తున్నప్పుడు, విపులీకరిస్తుంటున్నప్పుడు మరి అంతరంగములో నుంచి దేవుడు ఆత్మస్వరూపములో పలుకుతున్న మాటలను మరి మనం పలుకుతూ ఉంటాం. అందుకే ఇది పరిశుద్ధాత్ముడి చేత నింపబడినప్పుడు మరి రాసిన వాక్యాలు ఇవన్నీ. మరి యోహాను సువార్త 11వ అధ్యాయం మరి మొదటి 16 వచనాలు ఒకవేళ మనం చూసుకున్నట్లయితే ఇందులో ఒక మరి ఉపమానం ఉంటుందండి. ఆ ఉపమానం ఏంటో మరి మనం చదువుకుందాం. ఇది మన అందరికీ తెలిసిన వాక్యమే అని చెప్పి దాన్ని చులకనగా చూడకూడదు. ఏ వాక్యములో ఏ మర్మము దాగి ఉందో, ఏ వాక్యముతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడో మరి అది మనం ఎదురు చూడాలి, మరి గ్రహించాలి, మన హృదయంలో దాన్ని పదిలపరుచుకోవాలి. హల్లెలూయా, స్తోత్రం. మరి యొక్క 11వ అధ్యాయంలో మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బెతనియాలో ఉన్న లాజరు అను ఒక రోగి ఉండెను. లాజరు అనగానే లాజరు కథ మనకు గుర్తుకొస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచే మనం ఈ యొక్క వాక్యాన్ని వింటున్నాము కానీ గ్రహించలేకపోతున్నాము. అవునా? గ్రహించలేకపోతున్నాము. దాంట్లో ఉన్న మర్మాలు ఏమిటో, మరి ఆ మర్మాల యొక్క ఆంతర్యం ఏమిటో మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్డలారా, మరి ఈరోజు కూడా మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఒక లాజరు అని ఒక రోగి ఉండెను అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే దయచేసి బేతనియాలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. మరి బేతనియాలో లాజరు, బేతనియాలో యేసు ప్రభువు, బేతనియాలో మరియా మార్తలు, బేతనియాలో నివాసము. ఇవన్నీ బేతనియా గ్రామంలో మరి జరుగుతున్నవి. ఇవన్నీ ఏకకాలంలో జరిగిపోతున్నాయి. మరి యేసు ప్రభువు మార్త మరియా ఇంటికి వచ్చాడు. మరి ఆయన బోధిస్తూ శిష్యులను వెంబడి పెట్టుకుంటూ మరి అలాగే మార్త మరియా ఇంటి యొద్ద కూడా వచ్చినప్పుడు మరి వాళ్ళు ఎంతో హడావుడిగా
మరి అక్కడ ఆ ఇంటిలో మరి యేసు ప్రభువు కోసం మరి ఎన్నో ఆహార పదార్థాలు సిద్ధపరచవలనని మరి ఒకరు మరి ఆహార పదార్థాలు సిద్ధపరుస్తుంటే మరొకరు యేసుక్రీస్తు యొక్క పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధనలు వింటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక మాట మనం చూసుకుందాం. ఇక్కడ ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను, మరియకు సహోదరుడు. వింటున్నారా దేవుని బిడ్డలారా? ఇక్కడ ఏమంటున్నట్టు ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. దేవునికి స్తోత్రం. వర్తమానం వచ్చిందంట. ఈనాడు సెల్ ఫోన్లతో వర్తమానాలు వస్తున్నాయి, ఈనాడు టెలిగ్రామ్స్తో వర్తమానాలు వస్తున్నాయి, ఈనాడు మెసేజ్లతో మరి వర్తమానాలు వస్తున్నాయి. కానీ ఆనాడు వర్తమానము మనిషి ద్వారానే వర్తమానము వెళ్ళేది. పలాని చోట్లో పలానా ఆయన ఉంటాడు, పలానా ఆయనకు ఈ సంగతి తెలియజేయము అని మనిషిని ఇచ్చి పంపిస్తూ ఉంటారు. అది శుభకార్యమే కానీ దుఃఖవార్తే కానీ మరి ఇంకా ఎలాంటి వార్త అయినా కూడా మరి మనుషుల ద్వారా చేరవేసే పద్ధతి ఆ కాలంలో ఉండేది. అందుకే ఆయనకు ఆ యొక్క వర్తమానము పంపిరి అని అంటున్నాడు. అలాగే మరి యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. చూసారా ఎంత చక్కగా ఇక్కడ చెప్పేశాడు. ఏమంటున్నాడంటే ఈ మరణము ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనను. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మరణం అండి. లాజరుకు కలిగిన మరణము అది వ్యాధిగ్రస్తమైన మరణము కాదు, అది మామూలుగా సంభవించే మరణం కూడా కాదు. కానీ అక్కడ యేసుక్రీస్తు మహిమపరచబడటం కోసం వచ్చిన మరణము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అంటే లాజరును యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. లాజరును ఏం చేస్తున్నాడు? గమనిస్తూ ఉన్నాడు. లాజరును ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడో యేసు ప్రభువుకు ముందే తెలుసు. ఆయన ఎక్కడున్నాడో తెలుసు, ఆయన పరిస్థితి ఏంటో తెలుసు, ఆయన ఏ వ్యాధి చేత బాధపడుతున్నాడో తెలుసు, ఆయన ఎందుకు రోగి అయి ఉన్నాడో తెలుసు, ఆ రోగి అయిన వాడు ఎప్పుడు మరణిస్తాడో తెలుసు. ఆ మరణించిన తర్వాత మరి ఆ బేతనియా గ్రామంలో మరి ఆయన ఇంకా అక్కడే 3 రోజులు ఉన్నట్టుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. ఇదంతా దేవుని మహిమపరచడం కోసమే మరి ఆ యొక్క లాజరు రోగి అయి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రోగము మనుషులందరికీ వస్తుంది. ఎందుకంటే రోగం అనేది శరీరానికే వస్తుంది. ఈ శరీరపు రోగాలు, ఈ మృతతుల్యమైన ఈ శరీరము కొరకు అవి ఎన్నో మరి రోగాలుగా వస్తూనే ఉంటాయి, శరీరాన్ని కృంగదీస్తూనే ఉంటాయి. కానీ ఆత్మను కృంగదీసేది కూడా ఏది లేదు. ఆత్మను కృంగిపోకూడదు ఆత్మ. ఎందుకంటే ఆత్మ అనేది అది దేవుడు దయచేసిన ఆత్మ. శరీరము ఇది నిర్మించబడిన శరీరము, ఇది మట్టి శరీరము. అయితే మరి ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు అని ముందే డిసైడ్ చేసేస్తాడు. అక్కడే ఆయనకు పునరుత్థానము కలిగినట్టుగా, అక్కడే ఆయన స్వస్థపరచబడినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉంటుంది కదా, యేసు ప్రభు మాటలో జీవం ఉంటుంది, యేసు ప్రభు మాటలో శక్తి ఉంటుంది, యేసు ప్రభు మాటలో ఆత్మీయ బలము ఉంటుంది. కనుక మరి ఆయన అక్కడే డిసైడ్ చేసేసాడు. ఏమని చేశాడు? ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ అన్నాడు. అక్కడ కాదు కానీ యేసుక్రీస్తు మహిమపరచబడటము కొరకు ఆ వ్యాధి, ఆ మరణము
వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మరి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మరి నీవు ప్రేమించువాడు అని ఇక్కడ ఎంత చక్కగా చూస్తున్నాడు. మరి యేసు ప్రభు లాజరునే ప్రేమించాడా? మరియను ప్రేమించలేదా? మార్తను ప్రేమించలేదా? శిష్యులను ప్రేమించలేదా? అక్కడున్న ప్రజలను ప్రేమించలేదా అని మనం చూసినట్లయితే, మరి అదే యోహాను సువార్త 3:16 ఒక మాట మనం చూస్తే ఏమనుంది? దేవుడు లోకములో ఎంతో ప్రేమించెను అని ఉంటుంది. ఆ లోకములో నీవున్నావు, నేనున్నాను, మనమందరము ఉన్నాము. కనుక దేవుడు ఎప్పుడు కూడా ప్రేమించువాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి ఉండే లక్షణాలండి. ఎందుకంటే నేను ప్రతి వాక్యంలో కూడా మరి ఈ యొక్క లక్షణాలను చెబుతుంటాను. దేవుడు అనేవాడు ప్రేమించువాడై ఉండాలి, దేవుడు అనేవాడు క్షమించువాడై ఉండాలి, దేవుడు అనేవాడు రక్షించువాడై ఉండాలి, దేవుడు అనేవాడు అందరినీ సమానంగా చూడాలి, దేవుడు అనేవాడు అందరినీ ఆయన మందిరంలోనికి రమ్మని ఆహ్వానించేవాడుగా ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నవాడే నిజమైన దేవుడు. ఈ లక్షణాలు ఉన్నవాడే ఆయన సజీవుడైన దేవుడు. ఈ లక్షణాలు ఉన్నవాడే మనల్ని ప్రేమించేవాడు నిజమైన దేవుడు. అంతేకాని ద్వేషించువాడు దేవుడు కాదు. మీరు రావాలి, మీరు రావద్దు అని చెప్పేవాడు దేవుడు కాదు. ఎందుకంటే అది శారీరకంగా చూస్తే అది మరి మనుషుల మధ్యలో మత చిచ్చు రేపుతూ ఉంటుంది. మత చిచ్చు రేపువాడు దేవుడు కాదు. మరణాన్ని జయించువాడు దేవుడు. మరణము నుండి జీవములోనికి నడిపించువాడు దేవుడు. చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించువాడు దేవుడు. ఈ విధంగా మరి దేవునికి ఉండే లక్షణాలు ఉంటాయండి. మనము కొన్ని శ్లోకాలు మరి చెప్పాల్సి వస్తుంది, ఏమనుకోవద్దండి. అసతోమ సద్గమయ అని మనం చూస్తున్నాం. అసతోమ సద్గమయ అనగా అసత్యములో నుండి సత్యములోనికి నడిపించువాడా అని అర్థం. తమసోమ జ్యోతిర్గమయ అని అంటారు. తమస్సు అనగా చీకటి, జ్యోతిర్గమయ అనగా వెలుగు. అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించువాడా అని అర్థం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని ఒక శ్లోకము మరి చిన్నప్పుడు మనం చదువుకున్న రోజులలో పుస్తకాలలో మనం నేర్చుకున్నాము. ఇప్పటికి కూడా కొంతమంది చదువుతూనే ఉంటారు. మరి అది వేదాలలో పురాణాలలో బహుశా ఉండవచ్చు. అయితే మరి ఆ యొక్క అర్థము ఎవరిని అడిగినా కూడా ఎవరు సరిగా చెప్పటం లేదండి. అందుకే దాని అర్థం ఇది అన్నమాట. అసత్యములో నుండి సత్యంలోనికి ఎవడైతే నడిపిస్తాడో వాడు నిజమైన దేవుడు. అలాగే చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించువాడు నిజమైన దేవుడు. అంధకారములో నుండి వెలుగులోనికి నడిపించువాడు. అంధకారము నిన్ను చుట్టివేస్తుంది, అంధకారము నిన్ను చీకటిలోకి నెట్టివేస్తుంది. మరి చీకటిలో ఉన్న నీ జీవితాన్ని వెలుగులోనికి నడిపించువాడు నిజమైన దేవుడని ఎప్పుడైనా గ్రహించావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంఘమా, అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న మరి దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఆలోచించావా? చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించువాడు, అసత్యములో నుండి సత్యములోనికి నడిపించువాడు, మరణములో నుండి జీవములోనికి నడిపించువాడు ఎవరు అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా మీరు? ఆలోచన చేయండి. మరి ఇలా నడిపించువాడే నిజమైన దేవుడు. అందుకే ఆ దేవుడే నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే లాజరును అక్కడ ప్రేమించాడు, ఇక్కడ నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ప్రేమించువాడు దేవుడు, రక్షించువాడు దేవుడు, క్షమించువాడు దేవుడు. ఈ లక్షణాలు ఉన్నవాడే నిజమైన దేవుడని తెలుసుకోవాలి. మన వయస్సు ఎంతో మనకు తెలుసు. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాల వరకు కూడా జీవించే వాళ్ళు ఉన్నారు. 100 సంవత్సరాలు కూడా జీవించే వాళ్ళు ఉన్నారు. కానీ వారికి నిజమైన దేవుడు అంటే ఎవరో తెలియదు. తాను బచ్చిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా మా పూర్వీకులు ఏది పూజించారో మేము దాన్నే పూజిస్తామని అనేవాళ్ళు మూర్ఖులే. ఎందుకంటే మరి టెక్నాలజీ అనేది పెరుగుతూ ఉంది.
చంద్రమండలం మీదకి వెళ్ళాము, అంగారగ్రహం మీదకి వెళుతున్నాము, రాకెట్లు, మిసైల్స్ ఇవన్నీ మరి వాడుతున్నారు. మరి అలాగే మరి సెల్ ఫోన్లు, మరి వీడియో మెసేజ్లు, మరి ఇలాంటివన్నీ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంటే మరి మనం ఎందుకు వెనక్కిపోతున్నాం? ఇంకా మా పూర్వీకులు ఏది పూజించారో అదే మేము పూజిస్తామని అనడం అదొక మూర్ఖత్వం. అది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఎందుకంటే నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. మరి నీవు ప్రేమించువాడు, దేవుడు యేసు ప్రభు ప్రేమించువాడు రోగి అయి ఉండడానికి వీలు లేదు అని మనం అనుకోవచ్చు. కానీ మనం శరీరంతో ఉన్నాం కదా, అందుకే మరి ఈ శరీరానికి ఎన్నో రోగాలు వస్తాయి. రోగం వచ్చిందని భయపడకూడదు, రోగం వచ్చిందని బాధపడకూడదు, రోగం వచ్చిందని మానసికంగా కృంగిపోవడానికి ఏమాత్రమూ వీలు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నంటే నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. అయితే యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు అని అక్కడ డిసైడ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడవలసి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు మహిమపరచబడాలి. మనము చేసే ప్రతి క్రియ దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మనం చేసే ప్రతి పనులు మరి ఆయనను మహిమపరిచేదిగా ఉండాలి. నీవు క్రైస్తవుడిగా నీవు మారినప్పుడు, నీవు క్రైస్తవ ముద్ర నీ పైన వేసుకున్నప్పుడు, మరి ఆయన శిలువ భారాన్ని నీవు మోస్తూ ఉన్నప్పుడు నీవు సిగ్గుపడాల్సిన అవసరము ఏమాత్రము లేదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయనను మహిమపరచడం కోసం మనం పనులు చేయాలి. అంటే ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సువార్తను నీవు ఇతరులకు వినిపించాలి. అది దాని ద్వారా సువార్తను ఎప్పుడైతే నీవు ఇతరులకు వినిపిస్తావో అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుడు మహిమపరచబడడం కోసము మరి ఇక్కడ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు గడిపెను. చూసారా, ఎందుకు అక్కడే గడుపుతున్నాడు అంటే ఆయన మరణించాలి, ఆ తర్వాత ఆయన సమాధిలో పెట్టబడాలి, ఆ తర్వాత 2 రోజులు గడవాలి, ఆ తర్వాత ఆయన యేసు ప్రభు ఆ సమాధి యొద్దకు వెళ్ళాలి. అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన చేసే అద్భుత క్రియలను బట్టి దేవుడు మహిమపరచబడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు మహిమపరచబడాలి అనే కాన్సెప్ట్ నీలో ఉన్నప్పుడు నీవు మంచి పనులు చేస్తావు, నీవు మంచి పనులే చేస్తావు, ప్రేమిస్తావు, క్షమిస్తావు, ఆదరిస్తావు, ఓదార్స్తావు. ఇలా చేసేవాడే దేవుని ఆత్మ కలిగిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని ఆత్మ ఉన్నప్పుడే నీవు ఇతరులను ప్రేమిస్తావు, దేవుని ఆత్మ ఉన్నప్పుడే నీవు ఇతరులను క్షమిస్తావు, దేవుని యొక్క ఆత్మ నీ పైన ఉన్నప్పుడే నీవు అందరినీ ఆదరిస్తావు, అందరినీ ఓదారుస్తావు, అందరినీ నీవు దగ్గరకు తీర్చుకుంటావు. హల్లెలూయా, ఇదండి దేవుని ప్రేమ. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడని చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా. మరి క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉంటే మీరు ఇతరులను ప్రేమిస్తారు. ఇతరులను ప్రేమించువాడు క్రైస్తవుడు, ఇతరులను క్షమించువాడు క్రైస్తవుడు, ఇతరులను మరి ఆదరించువాడు క్రైస్తవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మరి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ ఏమంటున్నంటే యేసు అతడు రోగి అయి ఉన్నాడని వినినప్పుడు తానున్న చోటనే మరి ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనము యూదయాకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా ఆ శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో చూచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. దేవునికి స్తోత్రం. మరి యూదులు యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించరు, ఆయన ఒక మెస్సయ్యగా అంగీకరిస్తారు. ఎందుకంటే యేసు ప్రభువు కన్య మరియ గర్భమందు శరీరధారి అయి వచ్చాడు గనక, ఆయన సూచక క్రియలు చేస్తున్నాడు గనక
మరి ఆయనను ఈ యొక్క యూదులు దేవుని కి వ్యతిరేకంగా ఆయన చేస్తున్నాడని చెప్పేసి ఆయనను అర్థము చేసుకోలేక, ఆయనను ఆ యూదులు అర్థము చేసుకోలేక లేక గుర్తించలేక ఆయనను రాళ్లతో కొట్టుతున్నారు అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యము అనేది ఎప్పుడు కూడా రాళ్ల చేత కొట్టబడుతూ ఉంటుంది. సత్యము అనేది ఎప్పుడు కూడా అవమానించబడుతుంది. సత్యం అనేది ఎప్పుడు కూడా సమాజంలో నిలవడానికి దానికి స్థానము ఉండదు. ఎందుకంటే సత్యము అంటే ఎవరికి గిట్టదు. నిజం చెబితే నిష్ఠూరపడతారు అంటారు, సామెత ఉంది. నిజం చెబితే నిష్ఠూరం అవుతుందంట. అందుకే మరి నిజము చెప్పువాడే నిజమైన దేవుడు, సత్యము చెప్పువాడే సత్యమైన దేవుడు. మరి అలాంటి సత్యము చెప్పువాడు సత్యములకు సాక్షిగా ఉంటాడు. సత్యము చెప్పువాడు యేసు క్రీస్తుకు మరి ఆయన ఒక సాక్షిగా నిలబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఆ రాళ్లతో కొట్టుతున్న ఆ యూదులు మూర్ఖులు, ఎందుకంటే సత్యాన్ని గ్రహించలేరు. సత్యాన్ని గ్రహించని వాడు మూర్ఖుడు. గుర్తుపెట్టుకోవాలి దయచేసి ఇది. ఎందుకంటే ఎవరైనా సత్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ చాలా మాకు చెప్పిన కాడికి అని చెప్పి ఇలాంటి అవహేళన చేసే మాటలు మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళు సత్యానికి వ్యతిరేకులు. ఆ సత్యానికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వారు దేవుని ఆత్మ కలిగిన వారు కాదు, ఎంత మాత్రమును కాదు. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని మాటలే పలుకుతాడు, సత్యమైన మాటలే పలుకుతాడు, ఎల్లప్పుడూ దేవునికి మహిమపరచబడతాడు. అది దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచడం క్రైస్తవుని యొక్క లక్షణం. దేవుని నామాన్ని ప్రచురం చేయడం క్రైస్తవుని యొక్క లక్షణం. మరి ఇలాంటి లక్షణాలు నీలో నాలో లేకపోతే మనం జీవించి కూడా వ్యర్థము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం ఆలోచిస్తున్నాం, దేని గురించి ఆలోచిస్తున్నాం, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, రేపు ఏం పని చేద్దుమా అని చెప్పి ఆలోచిస్తున్నావా? ఒక ధనవంతుడు అంట, నేను ఎన్నో కోట్లు సంపాదించానంటాడు. సంపాదించాను, కొట్లలో ధాన్యం కూర్చాను, మరి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని చెబుతూ ఉన్నప్పుడు తన ప్రాణానికి ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా ఎన్నో సంపాదించి పెట్టాను, కోట్ల డబ్బులు సంపాదించి పెట్టాను, నువ్వు తిను, నీ ఇష్టమున్నట్టు చేయి అని చెప్పి తన ప్రాణముతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ దేవుడు పక్కనే ఉన్నాడు, దేవుడు వింటున్నాడు. వాని మనస్సు ఎరిగినవాడు, వాని అంతరంగాన్ని ఎరిగినవాడు కనుక మరి అక్కడ ఏం చెబుతున్నాడంటే, ఓరి వెర్రివాడా, ఓరి ధనవంతుడా, ఈ రాత్రికే నీ ప్రాణము పోతే నువ్వు సంపాదించిందంతా ఎవరికి అవుతున్నాయి అని చెప్పేసి ఆ వెర్రివానితో ఆత్మలో ఉన్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన అంటే నువ్వెవడవు అని చెప్పేసి మరి ఆ ధనవంతుడు మరి దేవుడినే ధిక్కరించి మాట్లాడుతూ ఉంటాడు. మరి ఆ ధనవంతుడు చనిపోతాడు. ఒకరోజు చనిపోయి మరి అతడు పాతాళములోకి వెళ్ళిపోతాడు, నరకములో వెళ్ళిపోయి కాలుతూ ఉంటాడు. అప్పుడు కొన్ని దినములైన తర్వాత ఆ లాజరు కూడా చనిపోతాడు, బీద లాజరు కూడా చనిపోతాడు. ఇప్పుడు మనం చదువుకుంటున్న ఆ లాజరే మరి కొన్ని దినములైన తర్వాత ఆయన చనిపోతాడు. ఆ చనిపోయినప్పుడు మరి ఆయన అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బీదవాడు పరలోక రాజ్యమునకు వారసుడు, ధనవంతుడు కోటీశ్వరులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క అది మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని నామాన్ని మహిమపరచబడడం కోసమే మరి ఆ లాజరు యొక్క మరణము మరి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళుదాము అని శిష్యులతో చెప్పగా, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టుచుండిరే, మరి అక్కడికి వెళదామని అంటున్నారేంటి అని అన్నప్పుడు అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని అందు వెలుగు లేదు గనక వాడు తొట్టుపడునని చెప్పాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి
వెలుగు అనేది నీలో ఉంటే నీవు తొట్టిల్లవు, నీవు పడిపోవు. మరి చీకటిలో నీవు సంచరిస్తే నీలో వెలుగు లేదు కనుక నీవు తొట్టిల్లిపోతావు. కనుక మనము భయపడాల్సిన అవసరం లేదు. రాళ్లతో కొట్టుచున్నారే అన్నప్పుడు ఆ రాళ్లే వాళ్లకు దేవుని వాక్యాలుగా మారి అవి రివర్స్ కొట్టబడతాయి. హల్లెలూయా. అందుకోసమే మరి పగలు 12 గంటలు ఉన్నాయి కదా, మరి పగలు వెలుగు ఉంటుంది కనుక ఆ వెలుగులో మనం నడుద్దాము, ఆ వెలుగు బాటలో మనము ఆయన యొద్దకు వెళదామని చెప్పేసి మరి యేసు ప్రభు తన శిష్యులతో చెప్పినప్పుడు వారు ఆయనను వెంబడించిరి అని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి అక్కడ ఇంకొక మాట మనం చూసుకుందాము. మరి 11వ వచనంలో 11వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. ఎంత చక్కటి మాట అండి. హల్లెలూయా. మన స్నేహితుడైన అంటే లాజరు స్నేహితుడై ఇక్కడ అయిపోయాడు. లాజరు స్నేహితుడైనట్టుగా చూస్తున్నాము. ఆ లాజరు యేసు ప్రభుకు స్నేహితుడని ప్రభువే సాక్షాత్తు ఇక్కడ సాక్ష్యము చెబుతున్నట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ లాజరు మరి మన స్నేహితుడు అని చెబుతున్నాడు ఇక్కడ 11వ వచనంలో. మరి ఈ స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడునండి. యేసు అతని మరణమును గూర్చి ఈ మాట చెప్పాను. శిష్యులు ఏది కూడా యేసు ప్రభు చెప్పిన మాటలను ఆంతర్యాన్ని గ్రహించలేకపోతున్నారు. సో కాబట్టి మరి ఆ యొక్క ఆంతర్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తారో వారు వెలుగు బాటలో నడిచిన వారిగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన మరణముల గురించి మరి చెప్పాడు. అంటే నిద్రించుచున్నాడు అని చెప్తారు. ఇప్పుడు మనము ఎవరైనా చనిపోతే మనం ఏమంటాం? చచ్చిపోయినాడని అంటాం. చచ్చిపోయాడు, మరణించాడు, లేకపోతే మరణించాడు అంటాం. కానీ క్రైస్తవులు ఏమంటారంటే ప్రభువునందు నిద్రించుచున్నాడు అని చెప్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మరి మహిమ కలుగునుగాక. మరి ఆయన నిద్రించుచున్నాడు అని చెప్పాడు ఇక్కడ. మరి నిద్రించేవాడు కంపల్సరీ ఏదో ఒక సమయంలో లేస్తాడు కదా. మరి ఈ లేవటం మరణము నుండి లేవటం అంటే నిద్ర నుండి లేవటము అని అర్థము. మరి ఎప్పుడైతే ఈ మరణము నుండి మరి లేచి మరి నిలబడతాడో అప్పుడు దేవుడైన యెహోవా ఆయన మహిమపరచబడతాడు. హల్లెలూయా. ఆయనను మహిమపరచబడడం కోసం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం యేసు ప్రభు ఈ లోకములో మరి నీవలే నావలే మానవ రూపము దాల్చి ఈ లోకానికి వచ్చాడన్న నగ్న సత్యాన్ని నీవు గ్రహిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎందుకంటే మరి మరణం అనేది నిద్రతో సమానం యేసు ప్రభు దృష్టిలో. అలాగే క్రైస్తవుల దృష్టిలో కూడా మరణం అనేది అది ఒక నిద్ర లాంటిది. శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఆత్మ, అది దేవుని యొద్దకు వెళుతుంది. మట్టితో చేసిన శరీరము తిరిగి మట్టిపాలు అవుతుంది. దీన్నే మరణము అని అంటారు. ఈ మరణము మరి ఈ విధంగా లాజరుకు వచ్చినప్పుడు మరి ఎందుకు లాజరు మరి యేసు ప్రభు ఆ సమాధి యొద్దకు వచ్చినప్పుడు మరి ఆయన మహిమపరచబడవలనని చెప్పి మరి ఇక్కడ మాట చూస్తున్నాం. ఏమంటున్నాడంటే మరి లాజరు నిద్రించుతున్నాడు, అతని మేలు కొలుప వెళ్ళుదాము రండి అని శిష్యులతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్డలారా, మరి నిద్ర నుంచి మేలు కొలవాలి. ఈ లోకములో మనం ఇంకా సోమరుల వలె ఉంటున్నాము, నిద్రమత్తులతో ఉంటున్నాము, దేవుని స్తుతించలేకపోతున్నాము, దేవుని ఘనపరచలేకపోతున్నాము. ఆదివారం రాగానే ఏదో పనులు పెట్టుకొని మన సొంత పనులలో మునిగిపోతున్నామే కానీ దేవుని పనిలో మనము ఉండటం లేదు. దేవుని కోసం సమయం ఇవ్వటం లేదు. గూగుల్ మీట్లు పెట్టినా, ఆయా మీటింగులు, ఇంకా పబ్లిక్ మీటింగులు ఎక్కడెక్కడ పెట్టినా కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితులలో మరి ఈనాడు క్రైస్తవుడు ఉంటున్నాడు. అలా ఉంటున్నప్పుడు మరి నువ్వు ఎంతవరకు దేవునికి సమయాన్ని ఇస్తున్నావు, ఎంతవరకు దేవునికి న్యాయం చేస్తున్నావు అనేది నీకు నువ్వే పరీక్షించుకోవాల్సిందిగా ఈ యొక్క ఆదివారము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిద్రించుచున్న వాడిని మేలు కొలుపుదాము, అలాగే దిగజారిపోయిన ఆత్మలను మనము పురికొల్పుదాము. వాక్యము ద్వారా పురికొల్పుదాము, వాక్యము ద్వారా మేలు కొలుపుదాము, వాక్యము ద్వారా బలపరచుదాము, వాక్యము ద్వారా వారిని విశ్వాసములో స్థిరపరచుదాము. అందుకే వాక్యము
వినాలి, వాక్యము వినాలి, శరీరాహారము తినాలి, ఆత్మీయ ఆహారము వినాలి. అప్పుడే మన ఆత్మలకు శాంతి, సమాధానము, నెమ్మది కలుగుతుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మరణం అనేది అందరికీ సంభవిస్తుంది. ఇప్పుడో ఎప్పుడో ఏదో ఒక రోజు మరణము నీకు నాకు మనందరికీ ఒక రోజు రాబోతుంది. ఆ మరణము శరీర మరణం. మరి రెండవ మరణం తప్పించుకోవాలంటే నిత్యము నరకాగ్నిలో నీవు కారణము తప్పించుకోవాలంటే నీవు బ్రతికి ఉన్నప్పుడే యేసు ప్రభువును తెలుసుకోవలసిందిగా ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఎంతవరకు దేవుని కొరకు ఎదురు చూస్తున్నాము, దేవుని కొరకు సమయాన్ని ఇస్తున్నాము, దేవుని కొరకు మనం జీవిస్తున్నాము అనేది మనకు మనమే ప్రశ్నించుకుందాం. ఈ ఆదివారము ఈ యొక్క దేవుని మందిరములో మనమందరము ఉండి మరి దేవుని కొరకు మనం జీవిద్దాం, ఆయనను మహిమపరుస్తాం, ఆయన కొరకే మనం జీవిస్తాం. దేవుడి మాటలు మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక మాట. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇప్పటి వరకు వాక్యము విన్న నీ బిడ్డలు ప్రభువా వారి హృదయాలలో నాటుమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభువా, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించువాడా, మరణములో నుండి జీవంలోనికి నడిపించువాడా, అసత్యములో నుండి సత్యములోనికి నడిపించువాడా, నీవే నిజమైన దేవుడవు తండ్రి. మరి ఆనాడు లాజరును, చనిపోయిన లాజరును సైతం నువ్వు లేపావు. ఈనాడు ఆత్మలో మేము చనిపోయిన వాళ్ళము ప్రభువా, మమ్మల్ని నీ వాక్యము ద్వారా పురికొల్పుతున్నావు, జీవింప చేస్తూ ఉన్నావు. అందును బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త విధమైన ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఈ కొద్ది మనవులు యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తూ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వాక్యము విన్న మీ అందరికీ మరి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి ఆదివారము ఈ విధంగా మరి దేవుడు మాటలు మరి వినడానికి మరి యొక్క కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్ని మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ఛానళ్ళ ద్వారా మరి ఈ వాక్యము అనేకులకు వినపడవలనని దేవుడి యొక్క సాధనాన్ని మనకు అనుగ్రహించాడు. మరి ఇంటర్నెట్ సాధనము, గూగుల్ మీట్ సాధనము, యూట్యూబ్ అనే ఒక సాధనము, ఇలాంటి సాధనముల ద్వారా మరి దేవుని వాక్యము ప్రపంచవ్యాప్తంగా వినబడుతుంది. అందుకే ఏ ఒక్క ఆత్మ నశించడం దేవునికి ఇష్టం లేదని అంటాడు. కాబట్టి మరి మీరందరూ ఈ వాక్యాన్ని విని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ యొక్క మిత్రులకు, మీ యొక్క బంధువులకు ఈ దేవుని వాక్యాన్ని వినిపింప చేయండి. అందరినీ రక్షణలోకి మీరు నడిపించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ మీరు దీవించునుగాక. మీ కుటుంబాలను, మీ సంఘాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కృపాక్షేమములే మీ వెంట మా వెంట వచ్చునుగాక. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మరి మాకు ఫోన్ చేయండి. మా ప్రార్థనా బృందం వీరులు ఉన్నారు మరి గూగుల్ మీట్లో. మరి వారందరూ నిరంతరము మీ కొరకు ప్రార్థన చేస్తారు. నా యొక్క నంబర్ మరి 8247470073. ఈ నంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క రిక్వెస్ట్లను మరి మా యొక్క ప్రార్థనా బృందం వారికి తెలియపరచడం జరుగుతుంది. వారు మీకోసము ప్రార్థన చేయడం జరుగుతుంది. కాబట్టి దేవుడు మీ అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.